హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు మినప గారి చేసుకుంటామండి. దానికి కొబ్బరి పుట్నాల చట్నీ చేసుకుంటామండి. చట్నీ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ గారి కానీ మనకి అట్నే తుంచితే ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చూడండి, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. అసలు ఈ చట్నీలో ఒక్కసారి ఇట్లా అద్ది నోట్లో పెట్టుకున్నామంటే ఇంకా స్వర్గమేనండి, అంత రుచిగా ఉంటుంది. మీరు హోటళ్ళల్లో తింటూ ఉంటారు కదా, హోటల్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఒక బౌల్ తీసుకొని అందులోకి మినపప్పు వేసుకున్నామండి. దీని గుండు మినపప్పే ఉండాలండి, బద్ద మినపప్పు పనికిరాదు, ఇట్లా గుండుగానే ఉండాలి. ఇది ఒకటి పావు గ్లాస్ అంతా తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఒక 2 సార్లు బాగా ఇట్లా కడుక్కుంటాము. పైన ఏదైనా కెమికల్ దుమ్ము ఏదైనా ఉంటే కానీ పోతుందండి. పప్పు నానబెట్టినాక మళ్ళీ కడుక్కోకూడదు, మళ్ళీ కడిగినామంటే గారి వచ్చేసి కొద్దిగా గట్టి పడుతుంది. ఎన్నిసార్లు కడగాలన్నా ముందుగా ఇప్పుడే కడిగేసుకోవాలండి. కడిగి ఇప్పుడు ఇట్లా మూత పెట్టి బాగా ఒక 2 గంటల సేపు నాననిచ్చుకుంటాము. 2 గంటల సేపు నానిందండి పప్పు. నీళ్ళలో నుండి నీళ్ళు లేకుండా ఇట్లా తీసి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం ఒక 2 ఇంచులంతా అల్లం వేసుకున్నాను. బాగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి దూదిలాగా వచ్చింది. నీళ్ళు పోయకుండా మంచిగా చల్లుకుంటా ఇట్లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు ఇట్లా తరుక్కున్నానండి. ఇవి కానీ వేసేసుకుంటాం. కొత్తిమీర కొద్దిగా వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు నూనె ఒక అరగరిట అంత నూనె పోసుకున్నానండి. ఇప్పుడు పెనంలో నూనె కాగుతూ ఉంది. ఆ నూనె ఎత్తుకొని ఒక అరగరిట అంతా పోసాను. ఈ నూనె వల్ల కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం గారెలు. ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు బియ్యం పిండి కొద్దిగా వేస్తున్నాను, ఒక స్పూన్ అంతా. పైన కరకరలాడుతూ వస్తుంది కదా, ఈ బియ్యం పిండి వల్ల చాలా బాగుంటుంది. ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు సోడా వేస్తున్నానండి. మీకు సోడా వేయాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇది వేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా వస్తాయండి, చాలా రుచిగాను ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను అప్పుడప్పుడు వాడతానండి. బాగా సోడా వేసినాక ఇట్లా మంచిగా ఒకే వైపు కల్లా ఇట్లా బాగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా సాఫ్ట్గా అయిపోయింది చూడండి. ఇప్పుడు నీళ్ళు ఇట్లా అద్దుకొని ఇట్లా తీసుకోవాలండి వడపిండిని. ఇప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా గారి వేసుకోవాలి. చేయిల నుండి జారిపోతుందండి. బాగా ఇట్లా ప్రతిసారి ఇట్లా నీళ్ళు అద్దుకొని మనం ఇట్లా గిన్నెకి సైడ్కి తీసుకొని గారి వేసుకున్నామంటే చాలా బాగా ఈజీగా గారెలు వేసేసుకోవచ్చండి. అన్ని గారెలు వీటిని వేసుకుంటాము. నూనె కానీ మీడియం ఫ్లేమ్ ఉండాలండి, మరీ హై ఫ్లేమ్ వద్దు. ఇప్పుడు బాగా ఒకవైపు కాలినాయి కదా, ఇప్పుడు మరి వైపుకి తిప్పించుకుంటాం. ఇప్పుడు తీసేసుకుంటామండి. సగం కాలినాయి. ఇప్పుడు సగం కాలినప్పుడు తీసేసుకోవాలి. మళ్ళీ రెండో వాయి వేసుకుంటున్నాను. ఇవి కానీ అంతే అండి, బాగా నీళ్ళు తడుపుకుంటూ ఇట్లా గారెలు వేసేసుకోవడమే. గారి వేసేటప్పుడు హై ఫ్లేమ్ ఉండాలండి. గారి వేసినాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా కాల్చుకోవాలి. ఈ రెండోసారి కానీ సగం బాగా ఇట్లా సగం వేగినాయి కదా, ఇప్పుడు ముందుసారి మనం చేసుకున్నాం కానీ ఇప్పుడు వేసేసుకోవాలండి.
బాగా ఇట్లా వేసి కలర్ మంచిగా వచ్చేంతవరకు వేసి ఫ్రై చేసి తీసేసుకుంటాం ప్లేట్లోకి. వేడివేడిగా మనకి గారెలు రెడీ అయిపోయినాయండి. ఈ మినపగారెలతో చికెన్కి బాగుంటుందండి, చట్నీకి బాగుంటుంది, వెల్లుల్లిపాయ కారానికి బాగుంటుంది, చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు చట్నీ చేసుకుంటాము. చట్నీ కోసం పెనం పెట్టుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచి వేసుకున్నాను. గుప్పిడంతా పుట్నాల పప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్లంతా కొబ్బరి తురుము వేసుకున్నాను. పుట్నాల పప్పులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి వేసుకున్నానండి. అన్నీ బాగా ఫ్రై అయినాయి, మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం. ఇప్పుడు కొబ్బరి కానీ వేస్తున్నాం కదా, నీళ్లు పోసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటామండి. పోపు పెట్టుకుంటున్నాను. అదే పెనంలో కొద్దిగా నూనె పోసుకొని ఆవాలు, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ వేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇట్లా ఫ్రై చేసి చట్నీ లేకపోసేసుకుంటే మనకి చట్నీ కానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా మినపగారెలు చట్నీ రెడీ అయిపోయి చాలా రుచిగా ఉంటుందండి. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. బాగా ఇట్లా కొద్దిగా గట్టిగానే ఉంటే చట్నీ బాగుంటుందండి. గారె చూడండి తుంచుతుంటే ఎట్లుందో, అంత సాఫ్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఇట్లనే చేసుకొని తిని చూసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈ చట్నీ మినపగారితో ఎంజాయ్ చేస్తానండి. మీరు కానీ ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.